త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదుము అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. వాక్యం వింటున్న మన జీవితాల్లో ఈ లేఖనాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి. సో ఫస్ట్ మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అని అర్థం చేసుకోగలిగినట్లయితే, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన మాట వినడమే దేవుణ్ణి ప్రేమించడం, ఆయన ఆజ్ఞల చొప్పున మనం బ్రతకడమే దేవుణ్ణి ప్రేమించడం అనే లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని పిలుపు గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రభు పరిచర్య కొరకు ఒక పిలుపు కలిగిన వారికి, ఒక దర్శనం, ఒక పిలుపు కలిగిన వారి గురించి మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం జరుగుతుందంటే, సమస్తమును సమకూడి జరుగుతున్నవి. అన్నీ కూడా వాటంతట అవే జరుగుతాయి. ఎందుకంటే దేవుడు పిలిచాడు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మన కొరకు అన్ని సిద్ధం చేయగలిగిన దేవుడు. అవన్నీ కూడా ఆయన సిద్ధం చేసి మనల్ని పిలుస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. సో వాక్యం వింటున్న నిన్న జీవితాల్లో మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే, మన జీవితాల్లో మనకేం కావాలో అవన్నీ కూడా వాటంతట అవే దేవుని ద్వారా సమకూర్చబడతాయి అని లేఖనం మనకు తెలియజేస్తుంది ప్రియులరా. సో నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరగడం లేదంటే, ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదని కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి దేవుణ్ణి అడగాలి, మనం కోరుకోవాలి. దేవుని యొక్క చిత్తంలో లేకుండా మనం కోరుకున్నంత మాత్రాన దేవుణ్ణి ప్రేమిస్తే అయిపోదు. కాబట్టి వాక్యం ఉంటున్న మన జీవితాల్లో దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. కాబట్టి వాక్యం ఉంటున్న మన జీవితాల్లో దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఆయన మాటలు అనుసరించి బ్రతకడమే, ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించడమే. కాబట్టి మన జీవితాల్లో దేవుణ్ణి ప్రేమిద్దాం, ఆయన మాటలు విందాం. అప్పుడు అన్నీ కూడా మన జీవితాల్లో సమస్తము సమకూడి జరుగుతాయి గనుక అటు యొక్క అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. దేవుని ప్రేమించు వారికి అన్న లేఖన రీతిగా మేము నిన్ను ప్రేమించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నిన్ను ప్రేమించడం అంటే నీ మాటలు వినడమని తెలియచేసి ఉన్నారు నాయన. నీ మాట వింటూ ఆ మాటను బట్టి ప్రభు ముందుకు కొనసాగగలిగిన కృపను మాకు అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.